హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఇప్పుడే వంట అయింది, వచ్చి కూర్చున్నాను. అండ్ ఈ ఇయర్ ఎలా కంప్లీట్ అయిపోయిందో అస్సలు తెలియట్లేదు కదా. అందరికీ అదే అనిపిస్తుంది. అబ్బా అసలు ఈ ఇయర్ మాకు తెలియట్లేదు, ఇలా జనవరి వచ్చింది, ఇలా టక్కమని డిసెంబర్ వచ్చింది అంటున్నారు. మేబీ షార్ట్ ఫార్మ్ ఆఫ్ కాంటెంట్ ఎక్కువ పుష్ చేయడం వల్ల మన అందరికి ఆ ఫీలింగ్ వస్తుందేమో. డేలో తెలియకుండా చాలా అవర్స్ షార్ట్ ఫార్మ్ ఆఫ్ కాంటెంట్ చూడడంలోనే అయిపోతుంది. అన్న ఇది నా ఓన్ పర్స్పెక్టివ్ అనమాట. లైక్ మనకి ఇంతకు ముందు లైక్ ఒక 2 years ముందు నా ఫేవరెట్ యూట్యూబర్స్ వీళ్ళు, నా ఫేవరెట్ యూట్యూబర్స్ ఈ వీడియోలు పోస్ట్ చేస్తారు, ఈ రోజుల్లో పోస్ట్ చేస్తారు, వాళ్ళని చూస్తాను నేను, లేదా ఈ పలానా టీవీ సీరియల్ చూస్తాను, లేదంటే పలానా సినిమా చూస్తాను అని ఒకటి ఉండేది, ఒక చీజ్. బట్ ఇట్స్ లైక్ అన్లిమిటెడ్ అయిపోయింది అనమాట. అంటే కేక్ లిస్ట్ ఉన్న వాళ్ళకి కేక్ షాప్ లో కూర్చున్నట్టు అయిపోయింది. సో టైం అందుకు తెలియట్లేదా అని నా ఓన్ పర్స్పెక్టివ్. వాట్ యూ థింక్? మనకు ఎందుకు అనిపిస్తుంది టైం ఇంత స్పీడ్ గా వెళ్ళిపోయింది అని చెప్పి అన్నది నాకు కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడం అసలు మర్చిపోద్దు. సో ఫస్ట్ మనము కొన్ని ఫేవరెట్ ఐటమ్స్ ఉన్నాయి. దీస్ ఆర్ లైక్ మేకప్, స్కిన్ కేర్ కి సంబంధించినవి. అవి షేర్ చేసుకుంటాను. దాని తర్వాత మన బ్లాక్ పెయింటింగ్ స్టార్ట్ చేస్తాను. అక్కడ డ్రెస్ ఎండుతుంది కదా, అది నేను మీకు చూపిస్తాను ఎలా వేసాను, ఎంత ఈజీగా చేసుకోవచ్చు. లైక్ నేను చెప్పాను కదా, డిఫరెంట్ ఆర్ట్ ఫామ్స్ ని నేను ట్రై చేయాలనుకుంటున్నాను అని చెప్పి నాకు ఇంట్రెస్ట్ వచ్చినవి. నెక్స్ట్ లెట్స్ గెట్ స్టార్టెడ్. స్ట్రోబ్ క్రీమ్ అనమాట. ఇల్యూమినేటర్ అన్నాను కానీ ఇట్స్ లైక్ స్ట్రోబ్ క్రీమ్ బట్ గివ్స్ లాట్ ఆఫ్ గ్లో అనమాట. నార్మల్లీ చంకీగా ఉంటాయి, బట్ ఇది అసలు చంకీగా లేదు, గ్లోయింగ్ గానే ఉంది. మీకు తెలుస్తుందా? ఒక డిఫరెంట్ గ్లో వస్తుంది ఫేస్ లో. జస్ట్ నేను మాయిశ్చరైజర్ లో మిక్స్ చేసి అప్లై చేస్తాను. దీనికన్నా నెక్స్ట్ లెవెల్ లాగా స్ట్రోబ్ క్రీమ్ కి ఇది గ్లో డ్రాప్స్ అనమాట. ఇవి ట్రై చేయొచ్చు. ఈ వింటర్ సీజన్ లో మనకి గ్లోయింగ్ స్కిన్ అనేది చాలా బాగుంటుంది. నార్మల్లీ స్కిన్ కొంచెం ఎండిపోయినట్టు ఉంటది కదా, ఇవి మన మాయిశ్చరైజర్ లో యాడ్ చేస్తే చాలా చాలా బాగుంటాయి అనమాట. ఇవి రెండు నా ఫేవరెట్. రెండు అక్వాలజికా నుంచి. ఇది వచ్చేసి స్ట్రోబ్ క్రీమ్, ఇది వచ్చేసి గ్లో డ్రాప్స్. నా స్కిన్ కి గోల్డ్ కలర్ ఎక్కువ సూట్ అవుతుంది, అందుకోసం నేను గోల్డ్ లో తీసుకున్నా. ఇందులో సిల్వర్ కలర్ కూడా ఉంటది. సిల్వర్ అందరికి సూట్ అవ్వదు, ఎవరిదైతే బ్లూ అండర్ టోన్ ఉంటుందో వాళ్ళకి చాలా బాగుంటది అనమాట. నెక్స్ట్ వచ్చేసి లిప్స్టిక్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ 3 లిప్స్టిక్స్ నా ఫేవరెట్, ఎవ్రీడే యూజ్ చేయడానికి చాలా బాగున్నాయి అనమాట. ఇది వచ్చేసి ఫ్రమ్ రెవలాన్. ఇది మ్యాట్ ఫినిష్ ఉండే బ్రౌనిష్ కలర్. కొంచెం అప్లై చేసుకుంటే చాలా అనమాట, చాలా చాలా బాగుంది. చాలా చాలా బాగుంది, అందుకోసం ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయండి. ఇది వచ్చేసి మేబిలిన్ సూపర్ స్టిక్ అనమాట. ఎక్కువసేపు ఫుల్ ఉండాలి, ఒక 8 hours 10 hours ఉండాలంటే మీరు ఇది ట్రై చేయొచ్చు. ఇట్స్ అ బ్యూటిఫుల్ డార్క్ పింక్ కలర్ లిప్స్టిక్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక్క నిమిషం, ఇంపార్టెంట్ మెసేజ్ వచ్చింది. సో ఇది మంచి చాలా చాలా స్విస్ బ్యూటీవి చాలా బాగున్నాయండి ప్రొడక్ట్స్. లైక్ దిస్ ఈస్ డ్రగ్ స్టోర్ ప్రోడక్ట్, బట్ మనకి చాలా మంచి క్వాలిటీతో ఇస్తున్నారు. ఇవన్నీ కాదు, లిప్ లైనర్స్ అవని చాలా చాలా బాగున్నాయి అనమాట. మీరు బడ్జెట్ లో కనుక ఏమైనా ఎత్తుకుతున్నట్టయితే తప్పకుండా ట్రై చేయాల్సిన ఒక బ్రాండ్ వచ్చేసి స్విస్ బ్యూటీ. ఇప్పుడు ఇండియన్స్ బ్రాండ్స్ కూడా నెక్స్ట్ లెవెల్ క్వాలిటీకి వెళ్ళిపోయి మ్యాట్ ఫినిష్, గ్లాసీ ఫినిష్ ఇలాంటివన్నీ ఒక 10 సంవత్సరాల క్రితం ఇవి దొరకడం చాలా చాలా కష్టము, బట్ ఇప్పుడు చాలా ఈజీగా మంచిగా దొరుకుతున్నాయి. సో ట్రై చేయొచ్చు అవి కూడా. నెక్స్ట్ వచ్చేసి నిన్న నేను ఏదో వీడియోలోని ఇది ఐబ్రోస్ కి ఇది అప్లై చేసినప్పుడు చాలా మంది అడిగారు ఇదేంటి అనేసి. ఇది షుగర్ కాస్మెటిక్స్ వాళ్ళది బ్రో పౌడర్ అనమాట. నేను ఎప్పటి నుంచి నా మైక్రో బ్లేడింగ్ చేయించాను, అప్పటి నుంచి నేను ఇప్పుడు ఐబ్రోస్ చేయించుకోలేదు అనమాట. నేను మైక్రో బ్లేడింగ్ చేయించడానికి ఫస్ట్ రీజన్ కూడా అంతే, నాకు 10 సార్లు ఐబ్రోస్ చేయించుకోవడానికి వెళ్ళడం ఇష్టం ఉండదు నాకు. అలా అక్కడ హెయిర్ ప్లక్ చేసినప్పుడు అక్కడ అంతా నాకు కాయలు వచ్చేస్తాయి. ఒక లైక్ 3-4 days వరకు కాయలు వచ్చేస్తాయి. నాకు బాగా అనిపించదు అనమాట. ఒక మనిషి మన ఫేస్ కి అంత దగ్గరలో ఉండి, అండ్ లిటరల్లీ కొంతమంది మాట్లాడతారు, అది అంత నోరు దగ్గర పెట్టి నాకు వాళ్ళది ఏమైనా పడినా నాకు అస్సలు నచ్చదు. ఐబ్రోస్ చేయించుకోకూడదు అన్న ఒక్క రీజన్ తోనే నేను మైక్రో బ్లేడింగ్ చేయించుకున్నాను. అప్పటి నుంచి 2.5 years అయిపోయింది నేను ఐబ్రోస్ చేయించుకొని. సో బట్ ఈ మైక్రో బ్లేడింగ్ చేయించుకున్న తర్వాత ఇన్ని ఇయర్స్ లో కొద్దిగా షేడ్ అనేది అయింది. సో నేను ఇది యూజ్ చేస్తాను. ఇట్స్ లైక్ పౌడర్ అనమాట. మనకి ఒక టిప్ లాగా ఉండే ఒక ఇదనమాట. ఇది కొంచెం అప్లై చేస్తే చాలా ఫుల్లర్ లుక్ అన్నది వస్తుంది అనమాట. సో అది చెప్పాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ వింటర్ సీజన్ లో కొద్దిగా బ్లష్ పెట్టుకుంటే చాలా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తాం, అందుకోసం ఒక బ్లష్ రికమెండ్ చేస్తున్నాను. అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ షుగర్ కాస్మెటిక్స్ 2 పింక్ అనమాట.
పింక్ అయినా అంత డార్క్ పింక్ లాగా ఏమి ఉండదు. ఇట్స్ లైక్ చాలా కొంచెం లాగే ఉంటుంది. కొద్దిగా అప్లై చేసుకుంటే కొంచెం బాగా మీరు చాలా నీళ్ళు తాగారు అన్న ఫీలింగ్ వస్తుంది. అండ్ ఒక లిప్ బామ్ కూడా తీసుకోండి విత్ SPF, మంచిది. ఇది నా ఫేవరెట్ అనమాట. ఇందులోనే SPF అని ఉంది, అంతే. బీట్రూట్ బ్లాస్ట్ చిన్న, ఇప్పుడు నేను అప్లై చేసింది ఇదేనమాట, చిన్న టింట్ ఉంటుంది అంతే, అంతకు మించి ఇంకేం ఉండదు. సో అది కూడా మంచిది. అండ్ స్టార్ ఆఫ్ ది షో, ఈసారి నాకు అన్నిటికన్నా నా స్కిన్ మంచిగా హెల్దీగా తయారవడానికి, చాలా వరకు మార్క్స్ అన్ని పోవడానికి ఒక బ్యూటిఫుల్ ప్రోడక్ట్ నా హ్యాండ్స్ కి దొరికింది. ఇట్స్ నన్ అదర్ దాన్ దిస్ వన్. దిస్ ఈస్ TAC, ద ఆయుర్వేదిక్ కో 100% ప్యూర్ కుంకుమాది ఫేషియల్ ఆయిల్ అన్నమాట. ఎంత బాగుందంటే అంత బాగుంది. స్కిన్ లో డ్రైనెస్ లేదు, మార్క్స్ అన్ని చాలా వరకు తగ్గాయి. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, చాలా మార్క్స్ అన్నవి తగ్గాయి అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ ఎ గుడ్ క్వాలిటీ కుంకుమాది ఆయిల్, ట్రై దిస్ బ్రాండ్ TAC, ది ఆయుర్వేదిక్ కో. చాలా అంటే చాలా బాగుంది. మనకి ఎన్నో డ్రాప్స్ కూడా అక్కర్లేదు, 3 to 4 డ్రాప్స్ అప్లై చేస్తాను, బికాస్ ఐ హ్యావ్ సివియర్ డ్రై స్కిన్ కాబట్టి. మీది కనుక మీడియం టు నార్మల్ టు ఆయిలీ స్కిన్ అయితే 1-2 డ్రాప్స్ ఆర్ మోర్ దెన్ ఎనఫ్. అండ్ నార్మల్ స్కిన్ ఉన్న వాళ్ళు, నార్మల్ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు ఇది 4 hours తర్వాత వాష్ చేసేసుకోవాలి. అదే డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకు ఓవర్ నైట్ పెట్టుకోవచ్చు. సూపర్ అనమాట, సూపర్ అంటే సూపర్ గా నచ్చింది నాకు. వీటన్నిటిది లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, అమెజాన్ నుంచి నేను పర్చేస్ చేసినవి. మీకు కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు, ఓకేనా. అండ్ బ్లాక్ పెయింటింగ్ వస్తుంది, చూసేయండి. సో ఈ రోజు నా డ్రెస్ మీద బ్లాక్ పెయింటింగ్ చేయాలని డిసైడ్ అయ్యాను. కానీ చేసే ముందు మనం ప్రతిసారి ఓవర్ యాక్షన్ చేసినట్టుగా ఫటాఫట్ డైరెక్ట్గా ఒరిజినల్ క్యాన్వాస్ మీద వేసేయడం ఎందుకు, అసలు ఏ డిజైన్ వేయాలనుకుంటున్నానో ఒక్కసారి కంప్యూటర్లో చేసి చూద్దాం, మనం ఇంత మంచి టెక్నాలజీ టైంలో ఉన్నాం కదా అని చెప్పి ఇది ట్రై చేశాను అనమాట. ఇది క్యాన్వా మీ అందరికీ తెలిసి ఉంటుంది, ఎవరైనా కొద్దిగా ఎడిట్ చేసినా వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది. ఇట్స్ అ వెరీ గుడ్ అప్లికేషన్. నార్మల్లీ మనం థంబ్నెయిల్స్ ఇవన్నీ క్రియేట్ చేయడానికి ఇది నేను యూజ్ చేస్తుంటాను అనమాట. దాంట్లో నేను నా డ్రెస్ది పిక్చర్ వేసాను, దాని తర్వాత ఈ బ్లాక్ దానికి పిక్చర్ తీసి దాన్ని క్రాప్ చేసి దాని నిండా పెట్టి చూసాను అనమాట. తర్వాత నేను ఇన్స్టాగ్రామ్లో చాలా మందిని అడిగాను, లైక్ ఏది బాగుంది, 1 బాగుందా, 2 బాగుందా, 3 బాగుందా అని చెప్పి. ఇది నాకు నచ్చింది. మరి చాలా మందికి ఏం బాగాలేదు అన్నారు, బాగాలేదు అన్నారు కదా అని చెప్పి దీన్ని పక్కన పెట్టాను అనమాట. ఇవన్నీ డిలీట్ చేశాను, డిలీట్ చేసి ఇంకొక స్టైల్లో పెట్టాను. మీలో ఎంతమంది ఇలాగా ఏమైనా డైరెక్ట్గా వేసేస్తారు, ఎంతమంది కొంచెం ఆలోచిస్తారు అని చెప్పండి. చాలామంది మంచిగా ఆలోచించి అన్నీ చేస్తారు. తర్వాత దీనికి ఎడిట్ చేయడం మొదలెట్టాను. ఈసారి నాకు ఎడిట్ ఎందుకో షూట్ చేయాలనిపించింది. నార్మల్లీ నేను ఎడిట్ చేసినవి అవేవి పెట్టను అనమాట, బట్ ఇది కూడా నాకు క్యూట్గానే అనిపించింది. చాలామందికి ఇది బాగాలేదు అక్క అన్నారు. సో అవునా, బాగాలేదా అనుకుని నేను ఊరికిపోయాను అనమాట. అలా నేను 3 డిజైన్లు ఎడిట్ చేసి మీ ఇన్స్టాగ్రామ్లో అడిగాను అనమాట ఏది బాగుంటుందని. నేను చేసిన 3 డిజైన్లు నేను చేయలేదు లాస్ట్కి. లైక్ ఎవరైనా మనం ఏదైనా చేసినప్పుడు బాగాలేదు అనిసారు అనుకోండి, అప్పుడు ఇంకా మనకి మనసు రాదు అది చేయాలనేసి. ఈ డిజైన్ చేశాను. తర్వాత ఈ రెండింటిని నేను అడిగాను ఏది అర్థం అని చెప్పి, అందరు బాగాలేదు అన్నారు. సో దాని తర్వాత ఇది చేశాను. ఇది చేస్తే కూడా ఎవరు అంత మంచిగా రియాక్ట్ అవ్వలేదు. సో ఓకే, ఇంకా నాకు నచ్చింది నేను చేసుకుంటాను, నేను మీకు అడుగును అన్న ఫీలింగ్ లోపల వచ్చింది. సో మీలో ఎంతమందికి ఎడిటింగ్ ఇష్టం అన్నది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఫస్ట్ మనం అందరం నేర్చుకుంది కంప్యూటర్. వీఆర్ ద ఫస్ట్ జనరేషన్ కదా, వీఆర్ ఆల్వేస్ స్పెషల్. కంప్యూటర్ అనే ఈ ఫ్యూచరిస్టిక్ ఈ దీంట్లోని మనం అందరి పేర్లు రాసి ఉంటాయి, ఎందుకంటే మనమే ఫస్ట్ మన డబ్బా కంప్యూటర్ యూజ్ చేసాం. అందులో మనమే ఫస్ట్ మౌస్ పట్టుకుని పెయింట్ అన్నది ఓపెన్ చేసి పెయింట్లోని బొమ్మలు వేసి, సో మనం ఒక పెయింటర్స్ లాగా పెద్ద టాలెంటెడ్ పీపుల్ లాగా ఫీల్ అయిపోయాము. అందులో ఎరేజర్ అన్నిటికన్నా అందరికీ చాలా ఇష్టం. మీలో ఎంతమంది అది చేశారు గుర్తుందా? స్క్రీన్ మొత్తాన్ని ఒక కలర్తో నింపేసి ఎరేజర్తో చెరుపుతూ పెన్సిల్ లాగా ఆడుకునే వాళ్ళు. నాకు పెన్సిల్తో ఏది గీయడం ఇష్టం ఉండదు అనమాట. స్క్రీన్ మొత్తాన్ని బ్లాక్ చేసేయడం, లేదు స్క్రీన్ మొత్తాన్ని రెడ్ చేసేయడం, దాంట్లోనే ఎరేజర్తోనే ఎరేజ్ చేసుకుంటూ బొమ్మలు గీసుకోవడం అన్నది నా ఫేవరెట్ థింగ్ చిన్నప్పుడు. లైక్ అప్పుడు అందరూ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లలో కంప్యూటర్స్ నేర్పించడానికి జాయిన్ అయ్యేవాళ్ళు. మీలో ఎంతమంది జాయిన్ అయ్యారో నాకు చెప్పండి. అండ్ ఒకసారి నేను దేవుడికి దండం పెడుతున్నాను, నా ఆర్ట్ పెంట అవ్వకుండా కాపాడు స్వామి అని చెప్పి చేసి, ఏదైనా చేసినప్పుడు కొద్దిగా దేవునికి చేస్తే మన పాజిటివ్గా అనిపిస్తుంది అనమాట. అది స్టార్ట్ చేశాను అనమాట. గుద్దడం, గుద్ది చేయాలి, అది నొక్కి చేయాలి.
నా ఒక్కొక్క దగ్గర డార్క్‌గా వస్తుంది. ఒక్కొక్క దగ్గర లైట్‌గా వస్తుంది. కొంచెం సేపు చేసేసరికి మనకు అర్థమైపోద్దనమాట. ఎంత ప్రెషర్ పెట్టాలి, ఏం చేయాలి అని చెప్పి. అలా జస్ట్ యేసుకుంటూ ఎళ్ళా. దాని మధ్యలోనే పింక్ కలర్ కూడా యేసాను. నాకైతే చాలా చాలా నచ్చిందనమాట. చాలామంది అడిగారు, "ఈ కలర్ పోదా?" అని చెప్పి. అంత ఏం పోదండి. ఇవి ఫ్యాబ్రిక్ పెయింట్సే గదా! అంతేమి పోవు. సో, హ్యాపీగా మనం వేసుకోవచ్చనమాట. సో, ఆ పెయింట్ అప్పుడు 'జీన్స్' సినిమా వచ్చిందనమాట. మేమందరం కంప్యూటర్ నేర్చుకుంటున్న టైంలో, మా కంప్యూటర్ ఇన్‌స్టిట్యూట్‌లో ఒక టాలెంటెడ్ బాబుండేవాడు. వాడైతే ఆ 'జీన్స్' సినిమాలో ఒక స్కెలిటన్ డాన్స్ చేసింది చూడండి. అలాంటిది అప్పుడు ఆళ్ళు చేసి చూపించాడనమాట. అరే వాహ్! ఇంత చెయ్యొచ్చా దీంట్లోని అని మాకప్పుడు అనిపించింది. దాని తర్వాత నేర్చుకున్నాం ఎక్సెల్ కొంచెం, తర్వాత మైక్రోసాఫ్ట్ వర్డ్ కొంచెం, దాని తర్వాత పవర్ పాయింట్ ఇప్పటికి పవర్ పాయింటే యూజ్ చేస్తున్నారు అందరూ. నేను చూసి షాక్ అయిపోయాను. ఏంటి మీరు ఇంకా ఈ పవర్ పాయింటే యూజ్ చేస్తున్నారా అని చెప్పి. పవర్ పాయింట్ ఓపెన్ చేయగానే ఒక వైట్ క్యాన్వాస్ వచ్చి ఒక 2 డబ్బాలొస్తాయి. రైట్ వాటెవర్ యూ వాంట్ అన్నట్టు అక్కడ టైటిల్ పెట్టండి అన్నట్టు అదొస్తది గదా! అది. సో, అలా మనం నేర్చుకున్నవే ఉన్నాయి అబ్బా! ఇట్స్ జస్ట్ ఇంప్రూవ్‌మెంట్ అంతే అని అనిపించిందనమాట. తర్వాత అప్పట్లో అందరూ సాపు, గీపు ఇలాగ ఏవేవో చేసి పెద్ద పెద్ద జాబులు చేసేసి అమెరికా ఎళ్ళిపోయారు. మనమేమో ఇలాగా పెయింట్ డ్రెస్‌కేసుకుంటున్నాం. దీన్ని ఎలా తీసుకోవాలంటారు? ఐ షుడ్ టేక్ పాజిటివ్‌లీ ఆర్ నెగెటివ్‌లీ? ఐ డోంట్ నో. ఐ డోంట్ హావ్ ఎనీ ఐడియా. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నప్పుడు నుంచి నాకు కొంచెం అనిపిస్తుంది. మనం కూడా చేయగలం అబ్బా! మనం చేయలేము అని మనకు మనమే అనేసుకొని ఏమి ప్రయత్నం చేయట్లేదు అంతే. మనం కూడా చేయగలుగుతాము. ఏం ప్రాబ్లమ్ లేదు అని చాలా చాలా అనిపిస్తుందనమాట. సో, అది నా బ్లాక్ పెయింటింగ్ అలా నడిచింది. వీటన్నిటిది లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ప్రొవైడ్ చేస్తాను. లాస్ట్ వీడియోలను కూడా నేను ప్రొవైడ్ చేశాను ఆల్రెడీ. ఇవి నేను చూపించేవేంటంటే ఎక్స్‌ట్రాగా ఏవి పర్చేజ్ చేయకుండా ఇంట్లో ఉన్న సామాన్లతో ఎలా చేసుకోవచ్చు అన్నది నేను చూపిస్తున్నాననమాట. లైక్ ఇలా బ్లాక్ పెయింటింగ్ చేసుకోవాలంటే ఒక సాఫ్ట్ బోర్డ్ అన్నది ఒకటి చేసుకుంటారు. లైక్ డైనింగ్ టేబుల్ ఏవైనా ఉంటే దాని మీద ఒక 2, 3 బెడ్ షీట్లు అన్నీ ఏసి, దాని తర్వాత ఒక సాఫ్ట్‌గా ఉండాలి అండ్ స్టిఫ్‌గా ఉండాలి. అలాంటిది ఆ బోర్డ్ ఏసి దాని మీద చేస్తారు. బట్ మన దగ్గర అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి మన ఇంటిల్లోని. అవన్నీ రావు కదా! సో, డ్రెస్ లోపల ఒక బెడ్ షీట్‌ని ఇలా పెట్టి ఇలా చేశాననమాట. ఇవన్నీ నా ఓన్ తెలివితేటలు బాగున్నాయి గదా! కదా! దాని తర్వాత ఈ పింక్‌ది మధ్యలోని ఈ ఫ్లవర్స్ కోసం ఏసాను. యెల్లో మీద గ్రీన్, పింక్ బాగా ఎలివేట్ అవుతుంది. నాకైతే చాలా చాలా నచ్చింది. మీలో ఎంతమంది బ్లాక్ పెయింటింగ్ ట్రై చేశారు? మీకు ఏంటి అన్నిటికన్నా ఇష్టం అన్నది నాకు కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇట్స్ జస్ట్ నేనైతే రాండమ్‌గా దబ్బుమనేసేస్తున్నాను. నార్మల్లీ మీకంత కాలిక్యులేషన్‌గా అంటే నేను అన్నీ అలా అజ్జా చూసుకుని అంటే లైక్ ఐ బాల్‌లో చూసుకొని అలా చేసేస్తాను. మీకు కనుక అలా చేయడం రాదు అనుకుంటే జస్ట్ ఒక స్కేల్ తీసుకొని ఈక్వల్ డిస్టెన్స్ చాలామందికి ఓసీడీ అలాంటివుంటాయనమాట. అయితే ప్రాపర్‌గా రావాలి, పర్ఫెక్ట్‌గా రావాలి. ఆ 2 ముగ్గుల మధ్యలో ఈక్వల్ గ్యాప్ ఉండాలి. అలా చాలామంది అనుకుంటారు. వాళ్ళేం చేస్తారంటే జస్ట్ ఒక స్కేల్ తీసుకొని చిన్న పెన్సిల్‌తోని మార్క్ చేసేసుకోండి. దగ్గర నుంచి ఇలా కనిపిస్తుందనమాట. చాలా బ్యూటిఫుల్‌గా కనిపించింది. నార్మల్ హ్యాండ్‌తో పెయింట్ చేయాలంటే చాలా టైం పట్టేస్తది. బ్లాక్ పెయింటింగ్స్ ఆర్ లైక్ మై మోస్ట్ ఫేవరెట్ అయిపోయిందనమాట. ధనాధన్ ఒక టాప్ చేయడానికి నాకు ఒక గంటన్నరే పట్టిందనమాట. అది కూడా కలర్ అన్ని సార్లు అలా స్పాంజ్‌తో ఏస్తున్నాను. నార్మల్ ఏం చేస్తారంటే స్పాంజ్ అక్కడ పెట్టేసి దాని మీద బోలెడంత కలర్ ఏసేస్తారనమాట. ఈ బ్లాక్స్ దాంట్లో ప్రెస్ చేసి ఇక్కడ ప్రెస్ చేస్తారు. అక్కడ ప్రెస్ చేసి ఇక్కడ ప్రెస్ చేస్తారు. నా దగ్గర ఉన్న కలర్స్ అన్నీ చాలా చిన్న చిన్న బాటిల్స్. అందుకోసం నేను ఎక్కువ వేస్ట్ చేయకూడదు అని చెప్పి ఇలాగేస్తున్నాను. మీకు ఒక కొత్త రకం ఉంది. ఏదో ఒకటి పరిచయం చేశాను అని నేను అనుకుంటున్నాను. మీలో ఎవరైనా చేయడానికి ఇష్టపడితే నాకు కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. మీకొకటి గుర్తు చేశాను అనుకుంటున్నా. మీకేమనిపించింది? చూడండి ఓవరాల్లీ ఇలా వచ్చింది. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత పిల్లలు స్కూల్ నుంచి వస్తారని చెప్పి వాళ్ళకి ఫస్టు మ్యాప్ అన్నీ ఏసి, దాని తర్వాత మిగిలింది కంప్లీట్ చేశా. దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి. బావుంది గదా! చాలా చాలా బావుంది. మొత్తానికి మన టాప్ ఇలా కంప్లీట్ అయిపోయిందనమాట. అక్కడ ఇంకొకసారి ఎయ్యాలి. మళ్ళీ ఏసినప్పుడు ఇక్కడ ఏస్తా. ఓకేనా? బాయ్. మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తా. అప్పటి వరకు టాటా బాయ్ బాయ్.